మరిపేట మండలం ఎడ్చర్ల గ్రామం బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బూకే వీరన్న ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల్ని ఓటు అడుగుతున్నారు. వీరన్న గారు చెప్పండి, ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు మీరు? నమస్తే అండి. నేను ఇంతకుముందు ఎక్స్ మ్యాను. నేను ఇండియన్ ఆర్మీలో ఎక్స్ మ్యాన్గా చేశాను. నేనేంటంటే అక్కడ నుంచి రిటైర్డ్ అయినా ఊరికి ఒక మంచి పని అనేది చేయాలనేది నా ఉద్దేశం. అందులో ఏంటంటే దీంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఎక్కడ గొంగడేసినట్టు అట్లనే ఉన్నాయి. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రైతులకు ఇక్కడ కోతుల బెడద అనేది ఒకటి నెంబరు. కాబట్టి అవి నివారించడానికి నాకు ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ఇక్కడ ఇండ్లు ఉన్నాయి కానీ ఇంటి నెంబర్ లేవు. గతంలో ఉండేవి అలాంటి నెంబర్లు కూడా దాదాపు 80 ఇండ్లకు ఇప్పుడు వరకు పేర్లు లేవు, ఇంటి నెంబర్ లేవు. కానీ అది కూడా నాకు పెద్ద ఉద్దేశం చేయడానికి. వృద్ధాప్య పెన్షన్ ఇక్కడ ఒక పార్టీ బేసిక్గా తీసుకొని వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ ఇస్తారు కానీ ఇక్కడ ఉన్న వేరే వాళ్ళకు పబ్లిక్ ఇస్తలేదు. కాబట్టి వచ్చిన వెంటనే అభివృద్ధి వాళ్ళకు వచ్చి చేస్తారు. ఇంకోటి ఏంటంటే నాకు ఏ కలెక్టర్ ఆఫీస్లో పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా నాకు ఒకటి ఏంటంటే ఇండియన్ ఆర్మీలో చేసినా కాబట్టి నేను ఎవరి దగ్గర అయినా పని అడిగితే నాకు పని ఇచ్చేంత వరకు నాకు ఆ ఛానల్ అనేది నేను డైరెక్ట్ పోయి పని చేయగలను. ఎవరితో కానీ ఏ రెడ్డిల్లో కానీ ఇంకా వేరే వాళ్ళకు పైరుగులు పట్టుకొని పోయేంత కాదు, చేయగలను అనేది ధైర్యంతో నేను ఇక్కడ వచ్చిన. ఇంకోటి ఏంటంటే నా పిల్లలు ఒకటి వేల్డ్ షటిల్, దాంట్లో మా పాప వచ్చేసి అమెరికాలో ఉంటుంది, మా బాబు సాఫ్ట్వేర్లో పనిచేస్తాడు. వాళ్ళిద్దరూ వేల్డ్ షటిల్. నేను డబ్బు కోసం ఒక పేరు ప్రతిష్ట కోసం నేను వచ్చాను. ఇక్కడ గ్రామ అభివృద్ధి చేయాలి, సేవ చేయాలనేది నాకు మెయిన్ ఇంపార్టెంట్. నాకు పిల్లలకు ఏంటంటే ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిల్లలకు జీవనోపాధి కోసం వేరే ఒక కంపెనీ లాంటి అలాంటి సృష్టించాలని చెప్పి మా పిల్లలు, అలాగనే ఇంజనీర్లు కూడా నాకు పరిచయాలు ఉన్నాయి బయట నుంచి. కాబట్టి ఈ గ్రామానికి నేను చాలా అభివృద్ధి చేయాలనేది ఒక పెద్ద ఇంకా సంకల్పం. దాంతోపాటు కొన్ని ఇక్కడ లోకల్ సమస్యలు ఉన్నాయి. ఏంటంటే వెనకటి నుంచి దాదాపు 80 సంవత్సరాలు ఉన్న పాత పడిన ఒక బొడ్డాయి ఉన్నది. ఆ బొడ్డాయికి ఇప్పటి వరకు ఎవరు స్థాపించే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆ సంకల్పం కల్పించి నేను ఈ గ్రామానికి మొట్టమొదటిగా అందరికీ సలహాలు తీసుకొని దాన్ని కూడా ఆవిష్కరించడానికి నేను ఉన్నాను. ఇలాంటి సమస్యలకు నేను పక్కా చేస్తాను. నాకు ఈ ప్రజలు నాకు ఓటేసి నాకు అత్యధిక మెజార్టీతో నాకు గెలిపిస్తారని నేను కోరుకుంటాను. బూకే వీరన్న గెలుపు కోసం ఎలా కృషి చేయబోతున్నారు మీరు అందరు కలిసి? ప్రతి ఓటరు ప్రతి కార్యకర్త మాత్రం మేము మా అభ్యర్థిని మా పార్టీ బలపరిచిన క్యాండిడేట్ని మేము పక్కా దాన్ని ఏ విధంగా కృషి చేయాలో హార్ట్ఫుల్గా వర్క్ చేస్తాం, మనిషిని గెలిపించుకుంటాం. మేము అనుకున్న కోరికలు తప్పనిసరి ప్రజలకు ముందు తీసుకుపోయి నెరవేరుస్తాం. ఇక్కడ జరగబోయే కొన్ని అలచలు చేస్తారు వాళ్ళు రాజకీయ నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లని. అలాంటి బెదిరింపులకు కూడా మేము భయపడం. వాళ్ళ బెదిరింపులకు మేము దేనికైనా దానికి రెడీ, అక్కడ వెనకాడే సవాల్ లేదు. అలాంటి దానికి మేము భయపడం. కాకపోతే మేము అందరం కలుపుకొని పోతాం, ప్రజలను అందరినీ కలుపుకొని పోతాం. నిలబడ్డ క్యాండిడేట్లను కూడా బెదిరించే అవకాశం చేస్తారు. వాళ్ళు బెదిరిస్తే మేము బెదరం. మా వాళ్ళకు కూడా చెప్పినాం, వాళ్ళు బెదిరియండి, అధికారం ఉంది కనుక బెదిరిస్తారు. బెదిరిస్తే మీరేం భయపడకండి, మనం శాంతియుతంగా పోయి ప్రజలకు చెప్పుకుంటూ వెళ్ళిపోదాం, ప్రజలతోనే నడుచుకుంటూ పోదాం. అదొకటి చేసి గ్రామానికి ఏ విధంగా ముందు రేపు అభివృద్ధి చేయాలనేది మేము అభ్యర్థిని గెలిపించుకున్నాక మాకు చాలా ఉన్నాయి అలాంటి కోరికలు చేస్తాం. ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇస్తారు, వాళ్ళు ఇవ్వలేదు. కాంగ్రెస్ ఉన్న వాళ్ళకు అలా తిరిగే లీడర్లకు ఇల్లు ఉన్నవానికి ఇచ్చారు, ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వటలేదు. కావాలంటే మీకు ఇప్పుడు లైవ్ ఎలా చూస్తే ఎవరెవరికి ఇచ్చారు, వాళ్ళు ఎవరికి ఇవ్వలేదో నేను చూస్తా. వాళ్ళు కూడా చంప చెల్లమంటే ఈ ఓటర్తోని ఈ ఎలక్షన్తోని బుద్ధి చెప్తామని మేము ఈ సభముఖంగా తెలియజేస్తాం. మీరు చెప్పండి, మీ అభ్యర్థికి ప్రత్యర్థులకు తేడా ఏంటి? ఆయనకు మా అభ్యర్థి చదువుకున్నాడు, తెలివికల్లుడు, విద్యావంతుడు, అట్నుంచి వచ్చాయని అక్షర ముక్కరాన్నాడు. అతన్ని గెలిపించుకొని దొరలు తొత్తువాడు, దొరల కాడికి పోయే మనిషాడు. మేము దొరలు లేకుండా మేము స్వచ్ఛందంగా మేము నిలబడి మా క్యాండిడేట్ గెలిపించుకోవాలనే ఉద్దేశంతో, గ్రామ ప్రజలందరి ఉద్దేశంతో మేము క్యాండిడేట్ నిలబెట్టుకున్నాము. అక్కడి నుంచి కాంగ్రెస్ క్యాండిడేట్ దొరలో ఎవరు చెప్తే వాళ్ళు క్యాండిడేట్ నిలబడ్డారు. అటు నుంచి నిలబడ్డ కాంగ్రెస్ అభ్యర్థికి అక్షర ముక్క రాదు, వేలుముద్రగాడు. రేపాన్ని గెలిపించుకొని ఇది గ్రామ సొమ్ము మొత్తం తినాలని ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. పోయినసారి సర్పంచ్ కూడా ఇనామాలు చేసి దొరలంతా ఒకటే ఇనామాలు చేసి ఊరుకు ఏం సేవ కూడా చేయలేదు, మొత్తం లబ్ధి పొందారు, సర్పంచ్ లాభ పొందిండు. అందుకని మళ్ళీ అదే పని చేయాలని దొరలు ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మేము వాళ్ళ దొరలకు వ్యతిరేకంగా నిలబడి మా క్యాండిడేట్ నిలబెట్టుకొని విద్యావంతుడు, తెలివికల్లోడు నిలబెట్టుకొని మేము అతను గెలిపించాలని ఊరు మొత్తం అనుకున్నాము.
ఊరు ఓటర్ల సహాయంతో మేము ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా మేము ఊర్లో పోయి మా ఓటర్ల సహాయంతో మేము విజయం సాధిస్తామని మేము మనవి చేస్తున్నాం. నమస్తే అన్న, నా పేరు బుక్య అవినాష్. నేను ఎడ్జల్ల గ్రామం నుంచి వచ్చాను. అయితే మా పార్టీ ఇప్పుడు మా నాన్నగారు గెలిస్తే మేము ఏం ప్లాన్ చేసామంటే, ఇక్కడ రైతులకి చాలా ఇబ్బందులు ఉన్నాయన్న. దళారీ వ్యవస్థ, దళారీల వల్ల మన రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అంటే వాళ్ళు ఏదైతే ధర నిర్ణయిస్తారో ఆ ధరలే మనం ఎంత అడ్డిపావసేరుకి చెప్పినా కూడా అమ్మాల్సిన పరిస్థితులు. ఇలా రైతుల చావులోకి ఎవరు పట్టించుకోవడం లేదు. దీని గురించి మనం ఏం చేద్దామని అనుకుంటున్నానంటే, నేను ఒక ఐఐటి స్టూడెంట్, ఇప్పుడు ప్రజెంట్ ఒక బిజినెస్ కన్సల్టెంట్గా చేస్తున్నాను. నా నెల జీతం 2 లక్షలు. కాకపోతే నాకు నా గ్రామంకి ఏం చేయలేకపోతున్నానని ఒక భావన నాకు ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి ఒకటి ఉంది. నా గ్రామానికి ఏదైనా చేయాలి, మా ఊరి ప్రజలకు ఏమైనా చేయాలి. దీని గురించి మేము ఏం చేద్దాం అనుకున్నామంటే, నేను మా అక్క ఇద్దరం కలిసి ఫార్మర్లకి ఒక సొసైటీగా ఏర్పడి, ఇలా మహారాష్ట్ర నాసిక్లో ఒక ఎస్పీఓ లాగా మనం ఏం చేద్దామంటే, దళారుల దగ్గర వద్దు, ఇక్కడ మనం ఒక ఫిక్స్డ్ ప్రైస్ మనం నిర్ణయించుకుందాం. మనమే ఇది అవతల దేశాలకి ఎక్స్పోర్ట్ ఎందుకు చేయకూడదు? మన మహబూబాద్ ప్రాంతం మిర్చి అంటే ఎంత ఫేమస్ అంటే చైనా వరకు మన ఇది పోతుంది. సో దీని గురించి మనం ఎలా చేయగలుగుతాం? ఒక కూలీలకి ఒక కూలీ పర్ డేకి మనం ఏదైనా ఇవ్వచ్చు, వాళ్ళకి ఉపాధి ఇవ్వచ్చు. ఎక్కడో పోయి అంత గంటలు పని చేయాల్సిన అవసరం లేదు. సో చదువుకున్న వాళ్ళు ఉంటే ఇలాంటి ఏదైనా చేసి మన గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతాం. పనులు ఎలా హార్డ్ వర్కే కాదు, స్మార్ట్ వర్క్ చేసి కూడా మన గ్రామం అభివృద్ధి చేయవచ్చు. ఇది నా చెప్పు. బూకే వీరన్న అతను గతంలో ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా తను బరిలో ఉన్నానని చెప్పేసి గతంలో కూడా నాకు అనేక మంది అధికారులు తెలుసు. అధికారులతో తను గెలిపిస్తే గ్రామానికి సంబంధించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్టు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి కోతుల బెడద కూడా తీర్చామని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రావంత వెంకన్న బొజ్జులు అనేది.